మరి హలాల పైన కూడా చెప్పండి. హలాలా హలాలా, వాట్ ఈజ్ హలాలా? చూడండి, ఇద్దరు భార్యాభర్తలు తలాక్ అంటే డైవర్స్ తీసుకొని విడిపోయారు. తర్వాత వాళ్ళ కొత్త జీవితాలను వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, వేరే వివాహాలు చేసుకొని. తర్వాత వీళ్ళు రెండో పెళ్ళి చేసుకున్నా కూడా వీళ్ళ లైఫ్లో కూడా లేకపోతే ఇంకేమైనా కారణాల వల్ల వీళ్ళు కూడా విడిపోవాలి అనుకుంటే విడిపోతే, మరియు ఇంకొకటి కూడా వాళ్ళ రెండవ భర్త కూడా చనిపోతే ఆమె కావాలనుకుంటే తన మొదటి భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం అనుమతిస్తుంది. కాకపోతే ప్లానింగ్తో చేయకూడదు. అంటే ముందు వెనక ఆలోచించకుండా విడాకులు తీసేసుకొని మళ్ళీ నాకు నా భార్య కావాలి అని చెత్త పనులు చేస్తే ఇస్లాం అనుమతించదండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు వాళ్ళని, ఎవరైతే హలాలా చేయించుకుంటారో, ఎవరైతే వాళ్ళకి సహకరిస్తారో. సో ఇస్లాంలో లేని దాని గురించి మాట్లాడొద్దు. ఎవరో చెప్పారు, నేను అక్కడ చూశాను, ఎవరో ముస్లింలు ఇలా చేశారు. చూడండి, పనికి మాలిన ముస్లింలు కూడా ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం లేదు. సో ఇస్లాంని ఇలాంటి వ్యక్తులతో అంచనా వేసి మాట్లాడకూడదు. ముస్లిం అయినంత మాత్రాన అందరూ ఇస్లాంని అనుసరిస్తూ జీవితం గడుపుతున్నారని చెప్పగలమా? లేదు కదా. కొందరు ముస్లిమ్స్ అయితే నమాజ్ కూడా వెళ్ళరు, అసలు ఖురాన్ చదవడమే రాదు. మరి ఇస్లాం గురించి ఏం తెలుస్తుందండి వాళ్ళకి? హోప్ యూ అండర్స్టాండ్.